2026వ సంవత్సరం 6వ రాశి కన్యా రాశి. 2026వ సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశికి వచ్చేప్పటికల్లా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, గురువు, కుజుడు, రాహు. ఈ గ్రహాలు మొత్తం చాలా బాగున్నాయి. రవి బుధుల వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. మరి సిఏ వాడు కానీ, మరి ఎంబీఏ వాడు కానీ వీళ్ళకి మంచి జాబులు వస్తాయి. మరి రవి గురువులు కలిసి ఉండటం మంచిది, రవి బుధులు కలిసి ఉండటం మంచిది. రాహు చాలా బాగున్నాడు, మరి కుజుడు చాలా బాగున్నాడు. బాగా సంపాదిస్తారు, మంచి ఆస్తులు సంపాదిస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల నీచ స్త్రీ సాంగత్యానికి అవకాశం కనపడుతుంది. ఈ నీచ స్త్రీ పడ్డదంటే సంపాదించిన మొత్తం పోతుంది. చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఏమీ లేదండి, నీటి కాలుష్యం అంటారు. ఒక విష పురుగు ఉందండి, ఎవరు వేయక్కర్లే, అది నీళ్ళలో పడది, అది చచ్చిపోయింది. ఆ విషం మొత్తం నీటిని ఆవరించింది. మరి ఆ నీళ్లు తాగితే ఒక పెద్ద రమ్ము నీళ్ళల్లో ఒక విష పురుగు పడితే ఎంతోమందికి ప్రాణాపాయ స్థితి వస్తుంది. అట్లాగే ఒక్క శని సప్తమంలో ఉంటే చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఇల్లు ఇల్లాలు అన్నారు. ఇంటిని సక్రమంగా చూడాలంటే భార్య సక్రమంగా ఉండాలి. భార్య సక్రమంగా ఉంటేనే ఆ ఇల్లు బాగా ఉంటుంది. ఆ ఇల్లు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవడం కానీ, ఇంటి జాగ్రత్త కానీ, ఖర్చు జాగ్రత్త కానీ, ఏ సమస్యలు ఉన్నా సమర్థించుకొని భార్యని సరైన మార్గంలో నడుపుకోవటం కానీ ఇవి చేసినప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది. కాబట్టి ఈ సప్తమ స్థానం కళత్ర స్థానం. ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి మగవాడికి. కాబట్టి పెళ్ళైన వాళ్ళు పరస్త్రీ వ్యామోహంతో కానీ చాలా ఇబ్బందులు పడే లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మానవుడికి 2 ఇబ్బందులు: ధనాశ, కామిన్యాశ. పరస్త్రీ వ్యామోహం, జూదం, ఇట్లాంటి దురలవాట్లు పట్టిని అంటే తొందరగా వదలవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. కాలసర్పదోషం. మరి ఈ కాలసర్పదోషం చాలా ఇబ్బందికరమైంది. రాహుకేతుల మధ్యలో గ్రహాలు, శని సప్తమంలో పట్టడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎందుకంటే అంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, నారదుడు స్త్రీ వ్యామోహంతో దరిద్రపు సంతానానికి అన్నాడు. మరి విశ్వామిత్రుడు మరి విశ్వానికే మిత్రుడు అనిపించుకున్నవాడు పరస్త్రీ వ్యామోహంతో మాలకన్యలను కన్నాడు. ఈ స్త్రీ వ్యామోహం అనేది ఎంతటి వాడికైనా కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి నేను ఎప్పుడూ పరస్త్రీ మొహంగా చూడలేదు, నేను చాలా మంచివాడిని అనుకుంటాడు. కానీ 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన వాడు పరస్త్రీ వ్యామోహాన్ని పడి భార్యా పిల్లలను వదులుకొని ఆస్తి మొత్తం పరస్త్రీకి పెట్టి భార్యా పిల్లలను అనాథలను చేసి చివరికి డబ్బంతా అయిపోయి పరస్త్రీ వ్యామోహంతో నష్టపడి అనాథ, అడుక్కు తినేవాడు, దిక్కులేని వాడు చచ్చిపోయిన వాడు ఉన్నారు. చూసేవాళ్ళు ఇంద్రవిడికి ఈ రోగం, 80 ఏళ్ళు వచ్చి వీడికి పరస్త్రీ వ్యామోహం ఇందిరా, అసలు పరస్త్రీతో ఉండేటువంటి వయస్సేనా ఇది, ఇట్లాంటి తప్పుడు పని చేశాడు వీడు అని అందరూ అంటారు. కానీ తనకి జరిగేటప్పుడు అంత ఆలోచన చేయడు. మరి ఆ వ్యామోహం అట్లాంటిది. ఎందుకంటే మానవుడికి
ఎంత శక్తి ఉడిగినా మరి ఆ బుద్ధి పోవట్లేదు. మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చి ఈ అజ్ఞానమైన పనుల వల్ల చాలామంది చాలా నష్టపడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాడికి చాలా మంచి సమయం. కుజుడు బాగున్నాడు, ఆస్తులు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. మరి విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే కాలసర్ప దోషం ఉంది. వివాహం కాకపోతే వివాహం చేసుకోవాలంటే జాగ్రత్తగా మీ జాతకాలు కలిసినయో లేవో చూసి వివరంగా చూసి జాతకం చెప్పించుకొని పెళ్లి చేసుకోవడం మంచిది. ఎందువలంటే కాలసర్ప దోషం, కుజాష్టమ దోషం, భృగు షట్క దోషం, మరి షష్టాష్టక దోషాలు, ఈ దోషాలు చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాత చక్రం ద్వారా చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే దెబ్బ తగిలిందంటే మానవుడు చాలా ఇబ్బంది పడతాడు. ఎప్పుడు కూడా నడిచి వెళ్ళేటప్పుడు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా చూచి వెళతాం. చూచి గోతులో కాలేయంగా చూచి గోతులో కాలేస్తే గొయ్యక్కర్లేదండి. ఒక మెట్టు దిగాల్సింది, ఒక మెట్టు వదిలిపెట్టి రెండో మెట్టు ఒకసారి దిగితే చూడకుండా తల కిందుగా పడతాం. అది ఎవరి తప్పు? మందే తప్పు. 4 మెట్లు దిగాలండి. 2 మెట్లు దిగా 4వ మెట్టు కాలిస్తే బిరుగా పడిపోతాం. తలకాయ పోగలచ్చు, కాళ్ళు ఎరగచ్చు, నడువులు ఎరగచ్చు, ఏదైనా జరగచ్చు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత, నడవటం మొదలుపెట్టిన తర్వాత, నడక వచ్చిన తర్వాత పిల్లలు చాలా కష్టపడి పడుతులు వేస్తూ నడుస్తారు, జాగ్రత్తగా నడిపిస్తారు తల్లులు. నడక వచ్చిన తర్వాత జాగ్రత్తగా కింద చూచి నడవాల్సిన విధంగా నిలిస్తే ఏమీ ఇబ్బంది లేదు. అజాగ్రత్త అయిన అడుగు వేస్తే కింద పడితే ఏం జరుగుతుందో చెప్పలేము. కొన్ని దెబ్బలు జీవితంలో తగులుతాయి. కొన్ని దెబ్బలుగా జీవితంలో కాలు రాదిక, కాలు 2-3 ముక్కలైపోతుంది. కాలు పడి పెట్టడానికి కుదరదు. అట్లాంటి పరిస్థితి నువ్వు ఎందుకు వచ్చింది? నీ అజాగ్రత్త వల్ల, నీ నడత వల్ల వచ్చింది. అట్లాగే ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా శని, రాహు, కేతువు, ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా బాగా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాయి. నడక ఎంత అవసరమో మనిషి ప్రవర్తన కూడా అంతే అవసరం. నడక నడత అన్నారు. నడత అనే పద్ధతి ఏంటి? ప్రవర్తన. నడక అనేది కాలి నడక. కాలుతో నడిచే నడక జాగ్రత్తగా నడిస్తే పడిపోతాం. అట్లాగే మన ప్రవర్తన ఎవరితో ఎట్లా ఉండాలి అనే ప్రవర్తన సక్రమంగా లేకపోతే జీవితంలో ఇక బాగుపడవు. నడక సక్రమంగా లేకపోతే పడితే, ఎదుగు దెబ్బ తగిలితే కొంతవరకైనా మళ్ళీ తట్టుకుంటాం. ఏ కాలు ఇరుగుతుంది, కట్టుకడతారు. 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో నడుస్తాం. కాదండి, కాలు శాంతం విరిగిపోయి 2 ముక్కలైపోయింది, చెక్క కాలు పెట్టుకొనినే కొద్దిగా నడుస్తాం. అదే నడత మారితే, నడక కాకుండా నడత అంటే ఏమంటారంటే ప్రవర్తన మారి మరి పరస్త్రీ వ్యామోహంతో దెబ్బతింటే ఇక మళ్ళీ మానవుడు జీవితంలో బాగుపడ్డు. మరి అటువంటి పరిస్థితి వచ్చేప్పటికల్లా ఈ కన్యారాశి కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్తగా జాతకం చూపించుకొని జాగ్రత్తగా ప్రవర్తించడం చాలా మంచిది. అట్లా జరగని పక్షంలో చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు జరుగుతాయి. జీవితంలో కోలుకోలేనటువంటి పరిస్థితి రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అట్లా మీరు జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. నా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. ఒకటి 6300061241, ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి జాతకం చెప్పించుకొని ఆ దోషాలు పోవటానికి తగిన శాంతులు కూడా మేము చేయించగలుగుతాం. తగిన ఫీజు చెల్లించి
మీ బాధల్ని పోగొట్టుకోండి. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.